రైతు ఉద్యమం సమయంలో ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చెరకు కొనుగోలు ధరలో చారిత్రాత్మక పెంపుదలకు ఆమోదం లభించిందని, దీనివల్ల చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు రైతు డిమాండ్లపై ప్రధాని మోదీ నేరుగా నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులపై కాల్పులు జరపటాన్ని రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్రం తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనౌరి సరిహద్దుల్లో ఓ రైతు చనిపోవడం, కొందరు రైతులు గాయపడటంతో ఢిల్లీ చెలో 2 రోజుల పాటు నిలిపివేశారు. కేంద్ర మంత్రులతో చర్చలకు రైతులు సిద్ధంగా లేరు. కేంద్రం అణచివేత ధోరణి అవలంబిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాదని రైతులు భావిస్తున్నారు. మరోవైపు రైతు డిమాండ్లపై ప్రధాని మోదీ నేరుగా నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులపై కాల్పులు జరపడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్రం తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనౌరి సరిహద్దుల్లో ఒక రైతు చనిపోవడంతో, కొందరు రైతులు గాయపడటంతో ఢిల్లీ చెలో 2 రోజుల పాటు నిలిపివేశారు. కేంద్ర మంత్రులతో చర్చలకు రైతులు సిద్ధంగా లేరు. కేంద్రం అణచివేత ధోరణి అవలంబిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాదని రైతులు భావిస్తున్నారు. రేపు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు రైతులు. శంభు, కనౌరి శివార్లలోని నిరసన తెలుపనున్నారు. నిన్న పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని కనౌరి దగ్గర రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. తలకి బుల్లెట్ గాయం కావడంతో 21 ఏళ్ల యువ రైతు శుభకరణ్ సింగ్ చనిపోయారు. ఢిల్లీ చెలో ఆందోళన ప్రారంభమయ్యాక జరిగిన ఘర్షణలో ఇది తొలి మరణం. పోలీసుల కాల్పుల వల్లే రైతు మృతి చెందాడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాల్పుల్లో మరో 2 రైతులకు గాయాలయ్యాయి. ఆందోళనకారుల రాళ్ల దాడిలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. శుభకరణ్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మోదీ రైతులకు శత్రువుగా మారారని ఆరోపించారు. శుభకరణ్ కుటుంబాన్ని ఆదుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హామీ ఇచ్చారు. రైతులు తలపెట్టిన ఢిల్లీ చెలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో శుభకరణ్ సింగ్ అనే యువ రైతు ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ను పంజాబ్లోని బఠిండా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతుల ఆందోళన కొనసాగించారు. మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ రైతులు తమ నిరసన తెలిపారు. శంభు, కనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన ముళ్ల కంచెల్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు 3 రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందుకోసం ఓ డ్రోన్ ని కూడా వినియోగించారు. ఆ సమయంలో పలువురు రైతులు గాయాల పాలయ్యారు. పోలీసు చర్య వల్లే అన్నదాత మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి.